అంటే రానున్న పరిణామంలో తెలంగాణ బీసీల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నటువంటి కవితక్క గారు మా మంచిర్యాల జిల్లా నుండి కూడా పోటీ చేస్తున్నారని చెప్పారు. అదే భాగంగా మేము కూడా ఆశిస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో కూడా అక్క పోటీ చేస్తే కంపల్సరీగా గెలుస్తుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి 60 వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి సభ్యులందరూ అక్క ఆధ్వర్యంలో మేము పోటీ చేస్తున్నాం. కంపల్సరీగా అక్క గిట్లా అక్కడ పోటీ చేస్తే గిట్లా మేము కంపల్సరీ గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవే కానీ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో అక్కడ 42% రిజర్వేషన్ కోసం బీసీల కోసం ఇస్తాన్న రిజర్వేషన్ అది ఇవ్వలేకపోయాను కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఓడిపోతుంది. కంపల్సరిగా అక్క బీసీల కోసం పోరాటం చేస్తూనే ఉన్నది. మా అధికారం వస్తే ఇట్లా అక్క కంపల్సరీ బీసీల కోసం 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని నేను చెప్తున్నా. అవును, నేషనల్ పార్టీ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మాకు మేము పురపాల దీంట్లో జాయిన్ కావడానికి కోసం ఈ టికెట్ దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే చాలా పార్టీలు రాజకీయ పరంగా పైకి ఉన్నారు. ఎందుకు తెలంగాణ జాగృతిలోనే జాయిన్? అంటే అక్క ఆశయాలు మన ప్రజల కోసం చేసేటువంటి మంచి పనులు కావచ్చు, యువత కోసం చేసే ఆదర్శంగా నిలిచేటువంటి సమాజంలో ఏవైతే ఉన్నాయో వాటి కోసం కావచ్చు, రిజర్వేషన్ కోసం కావచ్చు, కార్మికుల కోసం కావచ్చు, వారందరి కోసం పోరాటం చేస్తుంది కాబట్టి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది.